నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. బోల్డ్ గార్డ్ 3 ప్రతి రకంపై నిషేధం ఉందన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మతులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా. రామగుండం బొగ్గు గనిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ప్రతాప్ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్. మెదక్ జిల్లా మూసాయిపేటలో నకిలీ విత్తన శుద్ధి కేంద్రాన్ని సీజ్ చేసిన అధికారులు. వక్ఫ్ బోర్డులో సమస్యలను పరిష్కరించాలన్న మాజీ ఎంపీ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా. రైట్, డీటెయిల్ చూస్తే మంచిర్యాల జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ బి రాహుల్, డీసీపీ అశోక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో బీటీ పత్తి విత్తనాలతో పాటు బోల్ గార్డ్ 1, 2 రకాలను చట్టబద్ధంగా ఉపయోగించడం జరుగుతుందని, బోల్ గార్డ్ 3 రకాన్ని నిషేధించడం జరిగిందని, వీటిని ఉపయోగించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. సో ఇల్లీగల్ అయినా కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేకపోయినా కూడా ఫార్మర్స్ ఎందుకు దీనికి తీసుకోవాలి, దాన్ని ఎందుకు పెంచుకోవాలనుకుంటారంటే పెద్ద ఫార్మర్స్ 4-5 acres ఉన్న వాళ్ళు, 5-6 acres ఉన్న వాళ్ళు, దానికి మనము ఈ కాటన్కి ఈ వీడిసైడ్స్ అన్ని చచ్చిపోవడానికి ఒక టైప్ ఆఫ్ గ్లైఫోసేట్ అని ఒక వీడిసైడ్ వాడతాం. గ్లైఫోసేట్ చనిపోతాయి కానీ ఈ పత్తి రకము చనిపోతాయి. దానివల్ల ఏంటిదంటే వాళ్ళకు అందరూ మంచి ఫార్మర్స్, జెన్యూన్ ఫార్మర్స్, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ ఇట్లాంటి టైప్ ఆఫ్ కాటన్ పర్చేస్ చేస్తున్నారు కాబట్టి ఇది మీరు దృష్టికి తీసుకొస్తున్నాం అన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. Then there was 2 parties waiting for him. And one is station director, Telangana border to Karnataka, and another is searching behind it. So gradually we got the information, and suddenly we lost about approach. So in the రకాలుగా స్మగ్లింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు అరికట్టాలంటే చాలా పేషెన్స్తో, చాలా నాక్తో, ఇంటెలిజెన్స్తో, ఇన్ఫర్మేట్ బేస్డ్ పెట్టుకొని చేసుకొని చేస్తే మనం డెఫినెట్గా వాళ్ళ ఆఫెన్సెస్ పట్టుకోవడం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తార మండలంలోని ఆయా పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో చేపట్టిన మరమ్మతులను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా సందర్శించి పలు సూచనలు చేశారు. అనంతరం మండలంలోని రైతు వేదికలో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విద్యాశాఖ, స్వయం సహాయక సంఘాల మహిళలతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అప్పుడు ఉపాధి హామీ అని చెప్పేసి పనికి పథకం కింద సగం డబ్బులు చేసి సరే డబ్బులు అది కూడా పూర్తి చేయలేదు, అట్లానే ఉండిపోయింది. సార్ నేను సార్ వాళ్ళతోనే చెప్పిన ఏమన్నా కొంచెం రేట్లు చేసి మామూలు క్లాస్ రూమ్ కాకుండా ఇంకా పడిపోతే బాగానే ఒకరు మట్టి పట్టుకోండి, బ్లేడ్ ఉందా కనపడుకుంటాం అన్ని లోపల గన్స్ తయారు చేసేసి దాంట్లో వేసి ప్లాస్టిక్ చేసి పెట్టండి. ప్లాస్టిక్ చేసి పెట్టి ఏమైతే ఒక 10 సంవత్సరాలు గడిచినా కూడా ఏం కాదు, సేఫ్గా ఉంటుంది. ఆర్జీవన్లోని జీడీకే 11 ఇంక్లైన్ నైట్ షిఫ్ట్లో ప్రమాదానికి గురై మరణించిన ఎల్హెచ్డీ ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ మృతదేహాన్ని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం గురించి వెంటనే సింగరేణి సీఎండీ బలరాం నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. జరుగుతున్న వరుస ప్రమాదాలపై దృష్టి సాధించాలని, బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నేతలు, కార్మికులు పాల్గొన్నారు. 10 ఏళ్ళు ఒక్కొక్క ఆఫీసర్ అక్కడ ఉంటే లైక్స్, డిస్లైక్స్, ఇష్టాలు, అయిష్టాలు. ఇష్టం ఉన్నోడి మీద బాగా ప్రేమ చూపించి పని చేయకుండా కాదు, ఇష్టం ఉన్న మీద హెరాస్మెంట్. ఈ పరిస్థితులు జరుగుతుంది. అందుకొరకు నేను ఒక్కడే మేనేజ్మెంట్ చెప్తున్నా, సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే మీరు ఎంత బొగ్గు తెచ్చుకొని పేర్లు తెచ్చుకున్నా కూడా కార్మికులు ఒక రోజు ఆందోళన చేసి తిరగబడే రోజులు వస్తాయి.
దయచేసి అర్థం చేసుకుంటారని, అదేవిధంగా చనిపోయినటువంటి ప్రతాప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వాళ్ళకి రావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఖచ్చితంగా వారం రోజులు ఇచ్చి వాళ్ళ డిపెండెంట్ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని, చట్టబద్దంగా రావాల్సిన పని నాకు ఇచ్చి ₹1 కోటి కూడా వాళ్ళకి పేమెంట్ చేయాలని మేనేజ్మెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. మెదక్ జిల్లా మూసాయిపేట మండల కేంద్రంలో పోతాన్పల్లి వెళ్లే మార్గంలో నకిలీ విత్తన చిత్తశుద్ధి కేంద్రాన్ని గుర్తించి వ్యవసాయ అధికారి జాన్సన్ సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ గోదాంలో నకిలీ విత్తనాలు శుద్ధి చేసిన నిర్వాహకులు అక్కడ ఏ విత్తన సీడ్ అని బోర్డు లేకుండానే ప్రాసెసింగ్ చేయడంపై గురించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు జాన్సీ తెలిపారు. అనుమతులు లేకుండా లేబుల్ లేకుండా ప్యాక్ చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. కొండాయిపేట రోడ్లో విత్తన తనిఖీలో భాగంగా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అన్ని గోడౌన్స్ వెరిఫై చేస్తుండగా ఇది ఒకటి అన్ఆథరైజ్డ్ గోడౌన్ కనిపించిందండి. లోపలికి వచ్చి చూస్తే వీళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు. ఇక్కడ అన్ఆథరైజ్డ్గా ప్యాడీ సీడ్ ప్యాక్ చేయడం జరుగుతుంది. లోపల కొన్ని బ్యాగ్స్కి లేబులింగ్ ఉంది, కొన్నిటికి లేవు. సో మొత్తం అన్ని బ్యాగ్స్ సీజ్ చేసి నుంచి శాంపిల్స్ డ్రా చేసాము. ఇవన్నీ హైయర్ అథారిటీస్కి కస్టడీస్కి పంపిస్తామండి. కస్టడీ పర్మిషన్ తీసుకుంటాము. ప్రస్తుతానికైతే ఇది సీల్ చేయడం జరిగింది. కరెక్ట్గా పంచనామా చేసి అలైడ్ డిపార్ట్మెంట్స్ని థర్డ్ పార్టీగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఏఎస్ని హెల్ప్ తీసుకొని పంచనామా డ్రా చేసాము. ఈ స్టాక్ అంతా కూడా అన్ఆథరైజ్డే. దీన్ని కస్టడీకి పంపించడం జరుగుతుంది. ఏంటండి అర్థం అయితే ఇక్కడైతే ఏమీ అలాంటి డీటెయిల్స్ లేవండి. మేబీ ఎల్లున్నా కానీ ఇప్పుడు వీళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. లేరు వాళ్ళు. సో అన్ఆథరైజ్డ్ అని చెప్పి మేమే సీల్ చేసాం. వక్ఫ్ బోర్డులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ చైర్మన్ సయ్యద్ ముకార్ హుస్సేన్, మాజీ ఎంపీ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా డిమాండ్ చేశారు. హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ జంట నగరాలు జిల్లాలోని శ్మశాన వాటికలు దాదాపు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైవేల వెంబడి 100 ఎకరాల వక్ఫ్ భూమిని కేటాయించాలని, పట్టణ ప్రాంతాల్లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇల్లు లేని పేద ముస్లింలకు 100 చదరపు గజాల వక్ఫ్ భూమి కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ను అమలు చేసి వక్ఫ్ బోర్డుకు న్యాయపరమైన అధికారాలు ఇవ్వాలన్నారు. అలాగే వక్ఫ్ ఆస్తులను భూ కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇప్పుడు ఎండోమెంట్ ఉంది, ఎండోమెంట్ జ్యుడిషియల్ పవర్, ఎండోమెంట్ బోర్డ్ దగ్గర అట్లనే ఉన్నాయి. అది భగవంతుడి పేరు మీద కూడా అక్కడ కూడా భూములు ఉంటాయి. ఇది కూడా ఈ భూమిని కూడా భగవంతుడి పేరు మీద పెట్టేసి వెళ్ళిపోయారు, చేశారు. అయితే ఇప్పుడు ఏముందంటే జ్యుడిషియల్ పవర్ లేకుంటే దగ్గర 80% 77,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండే నోటిఫైడ్. దాని మీద 80% ల్యాండ్ గ్రాబ్ అయిపోయింది, కబ్జా అయిపోయింది. ఇప్పుడు ఏముందంటే పోయిన ప్రభుత్వంలో ఇప్పటికే 5 months అయిపోయింది. దాని గురించి ఇప్పుడు దాకా ఏం చర్చనే లేదు. మా డిమాండ్ ఏముందంటే అది కూడా కావాలి. మళ్ళీ దీనికి ముందు ప్రభుత్వంలో జాలి మేము మాట్లాడాలి. వాళ్ళు మేము మంత్లీ ఎన్నో లక్షలు కిరాయి ఇస్తామని చెప్తే కూడా ఇవ్వలేదు. ఓన్లీ అక్కడ పోయి చూస్తే మీకు తెలుస్తుంది డీకేయింగ్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే మొత్తం దోమలు ఇంకా బస్తీలో అక్కడ. ఇప్పుడు ఈ ముఖ్యమైన ఇష్యూస్ ఇమ్మీడియట్గా మీరు అమలు చేయండి. వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వండి. అంటే సెంట్రల్ యాక్ట్ ఒక ఉంది, కానీ ఇక్కడ కూడా చేయడానికి జ్యుడిషియల్ పవర్స్ అంటే కొన్ని రూల్స్ ప్రకారంగా జస్ట్ జ్యుడిషియల్ పవర్స్ యూజ్ చేయవచ్చు. ఎవరైనా మీరు వాగ్దానం చేసో అది అమలు చేయండి అని మేము ఆయన మీద ఇది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి శివారు కపూర్య తండాకు చెందిన నూనావత్ భీముడు అనే వ్యక్తిపై 9 ఏళ్ల క్రితం కేసులను వెలికితీసి 50,000 రూపాయలు ఆబ్కారీ అధికారులు డిమాండ్ చేయడంతో పాటు భౌతిక దాడులు చేశారని, వారి వేధింపులు తట్టుకోలేక నూనావత్ భీముడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని బాధితులు తెలిపారు. తొర్రూరు జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులమనే అహంకారంతో గిరిజన కుటుంబంపై ఇలాంటి దౌర్జన్యం సరికాదని అన్నారు. అవమానపరిచిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని పై అధికారులను కోరారు. సుమారుగా ఒక 50 సంవత్సరాల వయసు ఉంటుంది. నూనావత్ భీముడు అని ఆయన వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాడు. సరే, గిరిజన ప్రాంతాల్లో లేదా ఆదివాసీ ప్రాంతంలో కొంత వాళ్ళ రోజంతా కష్టపడి బతకడం కోసం శ్రమజీవులు కనుక వాళ్ళు కొంత వాళ్ళకు ఉన్నటువంటి హక్కు ప్రకారం ఒక పావు లేదా అరౌండ్ 250 ml అట్లా ఆల్కహాల్ పెట్టుకొని వాళ్ళు వాడుకునే రైట్ ఉన్నది. అట్లా కూడా కాకుండా ఎక్సైజ్ అధికారులు సడన్గా దాడి చేసి తండ మీద ఉదయం 8 గంటల నుంచి
కొంత ఎవరైతే గ్రామంలో పతారు ఉన్నటువంటి లీడర్లు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి నువ్వు సారంతానవు మాకు చందా ఇవ్వాలి మామూలు ఇవ్వాలని బెదిరించి మళ్ళీ గతంలో నువ్వు ఎప్పుడో బండి చూడటానికి అయితే మా పొలం దగ్గర వేస్తుంటే అయితే నువ్వు సార్ పెట్టినావు అన్నారు. సార్ లేదేం లేదు, పాత కేసు ఉన్నది, మీ ఆయన ఎడిపోయిండు, మీ ఆయన కావాలి ఫస్ట్ అన్నాడు. అయితే పాత కేసు ఉంటే నేను సంతకం చేస్తా సారు, మా ఆయన లేవు. కాదు 3 నెలల కింద వచ్చినప్పుడు నువ్వు వేయలేదన్నాడు. నాకు తెలియదు సారు మీరు ఎవరో అని, నాకు తెలియదు సార్, దండం పెడతా సారు నేనన్నా. కాదు మీ వాళ్ళే రావాలి, మీ ఆయన రావాలంటే మా మనవాడు వచ్చిండు సార్. లేరు ఏం లేరు సార్, నా కొట్టిండు సార్, ఇగో మూతి మీద కొట్టిండు. వాళ్ళిద్దరు ఉన్నారు ఫస్ట్ వచ్చేటోళ్ళు. 8ంటికి వచ్చింది సార్, 8 నుంచి 12:30కు జీప్ వచ్చింది సార్. 1 గంట పోయారు సార్. ఒక్క గోస చరిత్ర ముగ్గు రాసిన సార్, కాలాల పడ్డా ఏం చేసినా ఈ ముగ్గురు వచ్చి మాకు ఇటు కూర్చొని ఉన్నారు. ముగ్గురు తాళం చేయి సంతక పలగొట్టిరు, ఇంట్లో పలగొట్టి ఉన్నది సార్. పోలీసు వాళ్ళు పోయి చూసినా అంతే ఉండాలి, అంత గోస పెట్టించారు సార్. నిర్మల హాస్పిటల్లో ఉన్న సంగారెడ్డి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పటాన్ చెరువు సబ్ డివిజన్ పోలీస్ మై ఆటో ఇస్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు, పటాన్ చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి, డివిజన్ ఇన్స్పెక్టర్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోకు మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కర్ను అతికించిన అడిషనల్ ఎస్పీ సంజీవరావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఎలాంటి నేరాలు చేయకూడదని సూచించారు. తీసుకురావడం జరుగుతుంది. మీకు ఉదాహరణకు లాస్ట్ టైం ఇంతకుముందు చెప్పాను, ఒక ఆటోలో ప్యాసింజర్ని ఎక్కించుకొని వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులు తీసుకొని వాళ్ళను రోడ్డు మీద నెట్టేయడంతో వాళ్ళకు దెబ్బలు జరిగి చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఒక ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆమెను కొంచెం ప్రలోభ పెట్టి ఆమెకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఇక్కడ వేరే రూట్ డ్రైవర్ చేసి లోపలికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేయడం కూడా జరిగింది. అది మన పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లోనే జరిగింది. ఈ విధంగా చేర్చడం కోసమని మనం భద్రత కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. కావున మీరు ఏదైనా ప్యాసింజర్తో మిస్బిహేవ్ చేసిన 100లో కూడా చేస్తారు, నాకు తెలుసు 100లో కూడా చేస్తారు, ఎవడు తాగిపోడు. దాంట్లో చేసిన వాడు ఎవడు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ ప్రోగ్రామ్. ఒక ఆటోలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోతే 150 ఆటోలను వెరిఫై చేయడం జరిగింది. అందరినీ పోలీసులు పిలిపించినాం. కనుక మాకు వేరే మార్గం లేదు, ఇప్పుడు మార్గం వచ్చింది. ఏ ఆటో వెళ్తే మిస్బిహేవ్ జరిగిందో, ఏ ఆటో అయితే క్రైమ్ జరిగిందో మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రూట్లో ఒక 1 అవర్లో ఏ ఆటో వచ్చింది సీసీ కెమెరాలు కవర్ అవుతాయి. మీరు వేసే ఆటో నంబరు కింద ఉంటుంది, మేము పెట్టే నంబరింగ్ పైన ఉంటుంది. రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, డిఐ గౌరవ్ నాయుడుల సంయుక్త ఆధ్వర్యంలో స్టేషన్ సిబ్బంది అల్మాజ్గూడ వైఎస్ఆర్ పార్క్ చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహించారు. అనంతరం ప్రజలకు వాహన చట్టాలపై అవగాహన కల్పించారు. ఖచ్చితంగా ఈ చెకింగ్ అనేది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. అన్నీ కూడా ఎంఏ ఆఫీస్, ఆర్టీ ఆఫీస్ కరెక్ట్ ఎఫ్ఐఆర్ ఓకేనా? రైట్. బండి నెంబర్ ప్లేట్లు కాగితాలు ఉన్న వాళ్ళు మాత్రం వెళ్తారు, లేని వాళ్ళు మాత్రం ఆర్టీఏ దగ్గర సీజ్ చేయడం జరుగుతుంది. RG1 గోదావరికని 11వ గనిలో అర్ధరాత్రి 2 గంటలకు జరిగిన ప్రమాదంలో ఇజ్జగిరి ప్రతాప్ LHD ఆపరేటర్ దుర్మరణం పాలయ్యాడు. గురువారం విషయం తెలిసిన వెంటనే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU రామగుండం 1 ఏరియా అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మొండి శ్రీనివాస్, జంగాపల్లి రమేష్, ఇతర సంఘాల నాయకులు సింగరేణి ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబానికి ఓదార్చారు. కాగా 11వ గని ప్రమాదాలపై నాయకులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి 10లో GDK లెవెలింగ్ ప్లేన్లో పనిచేస్తున్న ఇజ్జగిరి ప్రతాప్ అనే ఆపరేటర్ 3వ సీమ్ నుంచి 4వ సీమ్కు ఏదైతే టన్నలు పనులు నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహించే క్రమంలో LHD బండి నడుపుతూ ప్రమాదవశాత్తు బండి కింద పడి చనిపోవడం జరిగింది. ఇది సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITUగా కూడా ఈరోజు అట్లా చేయకుండా కార్మికులనే ఇష్టానుసారంగా వదిలేసి ఈరోజు ప్రమాదానికి గురై చనిపోవడం అనేది దురదృష్టకరం.
ఇప్పటికైనా రక్షణ చర్యల విషయంలో సింగరేణి యాజమాన్యం ఆలోచించాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అతనికి రావాల్సిన బెనిఫిట్స్ తక్షణమే యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చి అతని కొడుకులకు తక్షణమే ఉద్యోగం పెట్టించి ₹1 కోటి ఎక్సేసియా చెల్లించాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా సిఐటిగా కోరుతా ఉన్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు గుర్తించాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంపల్లి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కవులు, కళాకారులు ఇలా ఎన్నో సబ్బండ వర్గాల వారు చేసిన ఉద్యమాలను చూసి నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడం దాని వెనుక ముమ్మాడికి జర్నలిస్టుల పాత్ర ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టుల వైపు కన్నెత్తి చూసిన నాదుడే కరువయ్యాడని అన్నారు. జర్నలిస్టులకు కనీసం హెల్త్ కార్డు కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలేదని, కనీసం ఇప్పుడు ప్రభుత్వమైనా గుర్తించాలని కోరారు. నేను ఎంపల్లి ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఎంతోమంది పోరాటాలు, ఎంతోమంది బలిదానాలు అయినాయి. అందులో కూడా జర్నలిస్టుల పాత్ర కూడా ఉందని చెప్పేసి మీరు గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదే గత 10 సంవత్సరాల నుండి మమ్మల్ని హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఎన్నో విధాలుగా చిన్న ఛానల్ కానీ పెద్ద ఛానల్ కానీ ఏది ఉన్నా సరే అందరికీ సమాన న్యాయంగా చేయాలని చెప్పేసి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము కోరుతున్నాము. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం ఎంతో రంగరంగ వైభవంగా చేసుకునే పండుగలాగా చేసుకుంటాం. కాబట్టి ఆ రోజైనా మా జర్నలిస్టులని గుర్తించి గత ప్రభుత్వం చేసినట్టు చేయకుండా ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి మా యూనియన్ తరఫున, మా రిపోర్టర్స్ తరఫున, అందరి తరఫున మేము కోరుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్ టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాన్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 260వ వారం అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగిందని దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు కొడిప్యాక శ్రీనివాస్, సాయినాథ్, భావన, నార్ల నిఖిత, రేణుకుల శ్రీనివాస్, అమ్మఒడి సభ్యులు హనుమాన్ల సువర్ణ, అమూల్య తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ భద్రా మాట్లాడుతూ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం న్యాయస్థానాలను, కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘన చేస్తుందని ఆరోపించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న పసుపులేటి సురేష్ ని చంపడానికి అనేక రకాల కుట్రలు పన్నారని ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు డెక్కన్ సిమెంట్ సంస్థ చేసిన దోపిడీ, అక్రమాలు, అన్యాయాల మీద సమగ్ర విచారణ జరిపించాలన్నారు. పర్యావరణ సంస్థ సభ్యుడు మన ఈసీ మెంబర్ అయినటువంటి తమ్ముడు సురేష్ గారిని అన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ రోజు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వారు గత పాలకులతో చేతులు కలిపి మొత్తం కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అటవీ అధికారులు, అదేవిధంగా పోలీసులు గంటలు కూడా అధికారులు, అదేవిధంగా స్థానిక అధికారులు, స్థానిక ప్రజలు అందరూ కూడా కలిసి మూకుమ్మడిగా పర్యావరణాన్ని విధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఈ పర్యావరణ విధ్వంసం మీద మనందరం కూడా నోరు విప్పాలి. ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు పర్యావరణ ప్రేమికుడు. గతంలో ఆయన 111 జీవో అయితేనే ఉంది, మల్లన్న సాగర్ అయితేనే ఉంది, అదేవిధంగా మేడిగడ్డ పగుళ్ళు అయితేనే ఉంది, అన్నిటి మీద కూడా ఆయన పోరాటం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీద కూడా ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని అక్కడున్న స్థానిక సభ్యులు, ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఫ్యాక్టరీకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రజలు భూములు కోల్పోయిన బాధితులు కూడా మనతో వచ్చారు. దాదాపు 200 ఎకరాలు ఆ యాజమాన్యం మొత్తం కూడా కబ్జా చేసి హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినా కూడా ఈరోజు అక్కడ పోలీసులు కూడా వాళ్ళకే వత్తసు పలుకుతా ఉన్నారు. సామాన్య ప్రజలు, పేదలు, బడుగు బలహీన వర్గాలు సిటీ, ల్యాండ్ స్కేర్సిటీ, ఏ స్కేర్సిటీ భరించాల్సిన అవసరం ఈ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ లాంటి యాజమాన్యాల వల్ల అనివార్యంగా పరిణమిల్లే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా, గౌరవ ముఖ్యమంత్రి వర్గ గారు ఖచ్చితంగా దీనిపైన స్పందించి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న అన్ని ఎరువుల దుకాణాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఎరువుల నాణ్యత, నకిలీ విత్తనాలు క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎరువుల విత్తనాల అమ్మకాలపై ఎలాంటి లోపాలున్నా సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సాధారణ ఎన్నికలలో భాగంగా కాకినాడ తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు ఏఆర్ఓలు సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ జాయింట్ కలెక్టర్ పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామ్ సుందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈవీఎంలు పోలైన ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధానంపై ఈ సందర్భంగా అధికారులకు అవగాహన కల్పించారు. ఇది ఒక స్పెషల్ కేసు, మళ్ళీ అక్కడ 2 ఓట్లు టాలీ చేసుకోవాలి అండ్ దాన్ని ప్రాపర్గా ఆ 2 సీలు సరిగా వచ్చిందా చూసుకోవాలా. సో అగైన్ ఆ టాబ్లేషన్ సరిగా అయిందా లేదా చూసుకోవాలా. అందుకోసం ఏఆర్ఓ పర్సనల్గా అక్కడ ఉండాలి. దీంతో ఒక మంచి విషయం ఈసారి ఏమైందంటే లక్కీలీ ఈసారి మనకి సియూలు రీప్లేస్మెంట్ అండ్ ఈ బోత్ ఇన్ సెగ్మెంట్స్ కావచ్చు ఏసీస్ కావచ్చు చాలా తక్కువ జరిగినాయి. సియూలు రీప్లేస్మెంట్ అంటే కాన్స్టెన్సీ మహా అయితే 5 or 4 కన్నా ఎక్కువ లేదు. దట్స్ వాట్ యావరేజ్గా చూసుకుంటే. సో బట్ అయినా కానీ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో అది గుర్తుపెట్టుకుని ఉండాలి. ఉండకూడదు. ఏ బాక్స్లో మనం ఓపెన్ చేసామో అదే బాక్స్లో అన్ని వేసేయాలి. మళ్ళీ రిటైన్ ఎవరీ సీ కీప్ ది సీయూ బ్యాగ్ ఇన్ క్యారింగ్ కేసు. ఓకే, సీయూ తీసి మళ్ళీ క్యారింగ్ కేసులోనే పెడతాం. దానికి వైర్స్ గేర్స్ ఏమి ఉండవు. సీయూ ఇస్తారు, రిజల్ట్ చూపిస్తారు, మళ్ళీ లోపల పెడతారు. సో వైర్ ప్లేస్మెంట్ ఏమి ఉండదు. హ్యాండ్ ఓవర్ ది సీయూ టు ది ఆఫీసర్ డెసిగ్నేటెడ్ ఫర్ ద పర్పస్. ఆ వ్యక్తికే మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి. దేర్ ఇస్ నథింగ్. వేరే వాళ్ళు ఉన్నారు. టేబుల్ మనకు ఒక వ్యక్తిని డెసిగ్నేట్ చేస్తాము, ఒక సెక్రటేరియట్ ఎంప్లాయీని. ఆ వ్యక్తి వస్తాడు, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఆ వ్యక్తి మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాడు. రాజధాని నగర్లోని సన్ సిటీ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా ఓ యువకుడితో పాటు లేడీని అదుపులోకి తీసుకొని 270 గ్రాముల MDMAని స్వాధీనం చేసుకున్నారు శంషాబాద్ ఎక్సైజ్ బృందం. భారతదేశంలోనే తొలిసారిగా ఒక పోలియో బాధితుడికి ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ తీవ్రమైన గుండె వ్యాధితో బాధపడుతున్నాడు. గత 3 ఏళ్లుగా అతడి పాక్షిక పోలియో కారణంగా పరిస్థితి మరింత విషమించింది. దాంతో ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి రాగా కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ విశాల్ వి కంటే కన్సల్టెంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ దేశ్ముఖ్ తదితరులతో కూడిన బృందం ఈ అసాధారణ శస్త్రచికిత్సను విజయవంతం చేసింది. ఇప్పటివరకు కిడ్నీ కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలకు పెట్టింది పేరైన కామినేని ఆసుపత్రిలో ఇప్పుడు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు కూడా చేయడం ఎంతో గర్వంగా ఆనందంగా ఉందని డాక్టర్లు అన్నారు. The story of patient Bhaskar. Patient Bhaskar is a tailor by profession at Khammam and he has genetic disease of cardiomyopathy. That means heart gets on dilating and failing over a period of time. He was getting treated in Khammam with a cardiologist since last 3 years for heart failure. Over a period of time, heart failed so much that he was not able to do his day-to-day job. Even going to bathroom was, he was becoming breathless. So knowing about the patient, you should know that already we have around 1,000 patients per 1 lakh patients, nearly 1 lakh population of polio survivors and regular setup. So this was quite a bit challenging case, although these patients have autonomic neuropathy, what we call. So that means some of the nerves get damaged. The cardiac transplant going on in our place. And so with the support of the management, of course, counseling and all the consents which was done. So almost the cardiac transplant took almost for 6 hours of surgery. And post the surgery, it was uneventful. As such, we didn't find any event. Mr. Bhaskar, who's with us right now.
and what has been the process of it and what is the thought process behind going ahead with such a complicated case. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 6 గంటల ప్రాంతాన గుర్రంగూడలో తన గొర్రెలు మేకలను మేపుతుండగా పాస్టర్ దేవ సహాయం తనతో గొడవపడి అసభ్య పదజాలంతో దూషించి మేకలని గొర్రెలని గాయపరిచాడని తనపై దాడికి ప్రయత్నిస్తుంటే ఎదురుగా ఉన్న ఇంట్లోకి పరిగెత్తడంతో తనను వెంబడించి ఇంట్లోకి చొరబడి తనను విపరీతంగా కొట్టి కుక్కతో కరిపించాడని బాధిత మహిళ పద్మ పాస్టర్పై మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరుంబావ అయిందో ఏమో అయితే ఇంటికి కొట్టుకొని వస్తున్నా ఇంకా అయితే పక్కకు అక్కడ నీళ్ళు ఉంటాయి అక్కడ గడ్డి ఉందని మేస్తుంటే ఆ గోడ మీదకి వెళ్ళి ఇట్లా మేక ఎక్కింది ఎక్కవారికి కట్ట తీసుకొని దాన్ని ఇక్కడ కొట్టిండు కాల్చుంటే ఇప్పుడు కూడా ఆ మేక ఇట్లా కొమ్మి ఇరిగింది రక్తం కాడుతూనే ఉంది ఇప్పుడు కూడా నేనుండి ఎందుకు కొడుతున్నావు అని ఇట్లా అడ్డం పోయి ఇట్లా మేకను కొడుతుంటే ఏమంటున్నావు అని ఇంకా నా మీదకి ఇంకా జాడకట్ట తీసుకొని ఇంక ఎమ్మడబడ్డానికి నాకు ఎక్కడ వీలు కాకుండా సార్ వాళ్ళ గేట్ ఫుల్లో ఉండే లోపలికి పోయినా బాత్రూమ్ డోర్ కడుకోగానే ఇంకా నన్ను కొడుతూనే ఉండు ఎవ్వరు అడ్డం కూడా రాలే వాళ్ళ వెనక వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ కూడా వచ్చి వాళ్ళు కూడా ఇంకా బూత్ మాట తిడుతూనే ఉన్నారు నన్ను. కుక్కలను తీసుకొని వచ్చిండు ఒక కుక్కను తెచ్చిండు ఆ కుక్క కూడా నా ఎమ్మడి పడుతుంది ఇంకనే ఉండి పద్మ సార్. ఆయన పేరేం పేరు ఐడియా తెలుసా మీకు? వాని పేరు నాకు అసలు తెలియదు సార్. మేము ఇంత ముందు లక్ష్మారెడ్డి బాయకాడు ఉన్నప్పుడు మా దగ్గర పాలు కూడా తీసుకుండు వాడు కిరాయికున్నోడు ఇక్కడ వచ్చి చెడిచి పెట్టి ఇక్కడ ఉండు వాడు. ఇంతకుముందు ఒకసారి మా మేకని ఇట్లే పాలు ఇది పిల్ల తల్లిని ఇట్లే చేతి పట్టి ఇట్లా పీక్పిచ్చిండు కుక్కలతోటి. అప్పుడు దర్గశంకర్ వాళ్ళందరూ అడిగినాక సైలెంట్ అయ్యిండు. మళ్ళీ నా ఎమ్మడి పడ్డాడు వాడు. అప్పుడు ఎవ్వరు పెట్టలేదు సార్. ఏమో మొన్న పెట్టినాం సార్ మేము. కేసు అయింది పెట్టినాం వారి మీద కూడా పెట్టించినాం. మేకను కొట్టిండు సార్. ఇప్పటికి అది కుంటుతుంది ఇంకా దాని కొమ్ము కూడా ఇక్కడ ఇరిగింది. అక్కడనే ఉంది చూపిస్తా లైట్ వచ్చినాక. నాకు మంచిగానే తాకినాయి సార్. ఇది చీపిగట ఇక్కడ కొట్టిండు వాడు కానీ ఆయన ఇష్టం. ఇంకా నాకు ఇంత హుషారు ఉంటే నా వాడిని ఎవరైనా ఒకరు ఉంటే వాడిని కొడుతుంది సార్. నేను కొట్టాను. ఎస్ బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బోల్డ్ గార్డ్ 3 ప్రతి రకంపై నిషేధం ఉందన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. అమ్మ ఆదర్శ పాఠశాలలో మరమ్మతులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా. రామగుండం బొగ్గు గనిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ప్రతాప్ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్. మెదక్ జిల్లా మూసాయిపేటలో నకిలీ విత్తన శుద్ధి కేంద్రాన్ని సీజ్ చేసిన అధికారులు. వక్ఫ్ బోర్డులో సమస్యలను పరిష్కరించాలన్న మాజీ ఎంపీ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.